నిన్ను చూసి చిరునవ్వు చిందించే కళ్ళు ఎన్నైనా ఉండొచ్చు, కానీ మీకోసం కన్నీరు కార్చే కళ్ళు కొన్ని మాత్రమే ఉంటాయి. చిన్న చిన్న కారణాల కోసం వాటిని ఎప్పుడూ దూరం చేసుకోకండి. కొన్నిసార్లు మీరు చీకటి ప్రదేశంలో ఉన్నప్పుడు జీవితం అంతటితో ముగిసింది అనుకుంటారు, కానీ వాస్తవానికి మీరు ఒక విత్తనంలా అప్పుడే నాటబడ్డారు. నీ బలాన్ని నువ్వు విస్మరిస్తే బలం లేనివాడు కూడా బలుపు చూపించడం మొదలు పెడతాడు. భయపడింది చాలు, బయలుదేరు. జూదాన్ని మించిన ఆట ప్రేమ. జూదానికి బానిసైతే ఆస్తి మాత్రమే పోతుంది. ప్రేమకు బానిసైతే సర్వస్వం కోల్పోతావు. జాగ్రత్త. వేధించే పెదరికం రేపు వెళ్ళిపోవచ్చు, లేని సిరితనం మున్ముందు రావచ్చు, కానీ ఒకసారి పోగొట్టుకున్న నమ్మకం, ప్రేమ, విశ్వాసం మళ్ళీ రావు. ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు అవమానం జరిగినప్పుడు స్పందించకపోయినా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోరు. బురద నీటితో స్నానం చేసి శరీరాన్ని శుభ్రం చేసుకోలేము కదా, అలాగే చెడ్డవారితో చెలిమి చేసి గౌరవం పొందలేము. మన శ్రేయస్సు కోరేవారితో మాత్రమే స్నేహం కొనసాగించాలి. కీడు చేసేవారి స్నేహాన్ని తిరస్కరించాలి. సమాజంలో రెండు రకాల మనుషులుంటారు. మనం సంపాదిస్తే ఓర్వలేని వారు, మనం ఖాళీగా ఉంటే ఎగతాళి చేసేవారు. నిజాయితీ లేనటువంటి స్త్రీ తన కుటుంబం పట్ల కూడా నిజాయితీగా ఉండదు, అలాగే తన భర్త దగ్గర కూడా నిజాయితీగా ఉండదు. నీవు అందరితో మంచిగా ఉన్నావని అందరూ నీతో మంచిగా ఉంటారు అనుకోవడం నీ పిచ్చితనం. ఎందుకంటే లేడీ సింహాన్ని చంపడం లేదని సింహం లేడిని చంపకుండా ఉంటుందా? నవ్వుతున్నప్పుడు నీళ్లు త్రాగడం ఎంత కష్టమో, మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టం. ఏ ఆయుధాలు వాటంతట అవి హానికరం కావు. కోపాన్ని నియంత్రించుకోలేని మనిషి చేతిలో పడినప్పుడే అవి హానికరంగా మారుతాయి. సారీ అనే పదం కొన్ని తప్పులు చేసినప్పుడు పనిచేయవచ్చేమో, కానీ ఒకరి దగ్గర నమ్మకం కోల్పోయినప్పుడు పనిచేయలేకపోవచ్చు. ఎందుకంటే క్షమించడం సులభం, మర్చిపోవడం కష్టం, తిరిగి నమ్మకం పొందడం ఇంకా కష్టం, కొన్నిసార్లు దాదాపు అసాధ్యం. అందుకే మిమ్మల్ని నమ్మిన వారిని ఎప్పుడూ అశ్రద్ధ చేయకండి. ఒకరితో నీవు దీర్ఘకాలం సంబంధం కొనసాగించాలంటే నిజాయితీ అనేది చాలా ముఖ్యం. నాకు గౌరవం లభించడం లేదని చింతించకు. గౌరవం అనేది ఎదుటివారి మనసులో ఉండే ఒక మంచి భావన. దాన్ని ఎలా పొందాలో నీ ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుంది. క్షమాపణలు గతాన్ని మార్చడానికి కాదు, భవిష్యత్తు ఆనందంగా సాగడానికి మాత్రమే. జీవితంలో ఎంత ముందుకు వెళ్ళినా కొన్ని విషయాలు మాత్రం అంతు చిక్కవు. మన మెంచి కోరేవారెవరో, మనల్ని ముంచేవారెవరో, మన వెన్నంటి ఉండేవారెవరో, వెన్ను విడిచి వెళ్ళేవారెవరో, మన కోసం ఆరాటపడేవారెవరో, మనల్ని అవసరానికి వాడుకొని వదిలేసేవారెవరో. ప్రతి మనిషి బయటకు కనబడని ఒక బరువును మోస్తూ ఉంటాడు. ఆ బరువు పేరే జ్ఞాపకం. ఇంతకుముందు డ్రామాలు, నాటకాలు ఆడేవారు ఊర్లోకి వచ్చి వేసి వెళ్ళిపోయేవారు, కానీ ఇప్పుడు జీవితంలోకి వచ్చి వెళ్తున్నారు. వారి మాట ఓ నటన, వారి నవ్వు ఓ నాటకం, వారు చేసే ప్రతిదీ ఓ డ్రామానే. ఇలాంటి వారి వల్లే మనుషులపై నమ్మకం, ప్రేమాభిమానాలు లేకుండా పోతున్నాయి. జరిగిన పొరపాటును నీవు సరిదిద్దుకోగలిగితే అది తప్పుగా మారడానికి ఎప్పటికీ అవకాశం లేదు. గెలుపు అంటే తిరిగి కొట్టడం కాదు, తిరుగు లేకుండా ఎదగడం. ఒక మనిషికి సహాయం చేయడంలో ఉన్న ఇబ్బంది ఏంటంటే అతనికి ఇంకోసారి సహాయం కావాల్సిన ప్రతిసారి మనమే గుర్తుకొస్తాము. మనిషిని పూర్తిగా అర్థం చేసుకున్నాకే నమ్మడం మొదలుపెట్టు, అదే నీకు మేలు. నా దగ్గర డబ్బు ఉంది, సంతతి ఉంది కనుక రక్షణ ఉంటుంది అని మూర్ఖుడు భావిస్తాడు. తన శరీరమే తనది కానప్పుడు ఈ డబ్బు, సంతతి తనది ఎలా అవుతుంది? మధువుకు బానిసైన వాడు మత్తులో ఊగుతాడు, మగువకు బానిసైన వాడు గమ్మత్తులో ఊగుతాడు, మంచికి బానిసైన వాడు మహత్తులో వెలుగుతాడు. ఒకప్పుడు తినడానికి తిండి లేక చనిపోయేవారట,
ఇప్పుడు మనీ ఉన్నా మనసుకు ప్రశాంతత లేక ప్రతిరోజు చస్తూ బ్రతుకుతున్నారు. అప్పుడప్పుడు నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. లేదంటే జీవితంలో ఎదురయ్యే కొన్ని ప్రశ్నలకు నీ దగ్గర జవాబు ఉండదు. తల్లి ప్రేమ చేతల్లో కనిపిస్తుంది. తండ్రి ప్రేమ కళ్ళల్లో తెలుస్తుంది. అమ్మ ప్రేమ వెంట ఉండే స్పర్శ. నాన్న ప్రేమ వెన్నంటే ఉండే ధైర్యం. కన్నవారు వెలకట్టలేని విలువైన ఆస్తి. కన్నవారి విలువ తగ్గించకు. మనసుకు నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా ఉండేవారికి అనుబంధం గురించి తెలియదు. మీకు నచ్చినట్లు కాకపోతే వారిని అలాగే ఉండాలని కోరుకోండి. క్షణంలో జారే ఒక మాట జీవితకాల బంధాన్ని తెంచేస్తుంది. చెప్పేవాళ్ళు లేక చెడిపోవడం దురదృష్టం. చెప్పేవాళ్ళు ఉండి కూడా చెడిపోవడం మూర్ఖత్వం. ఒకరి కన్నీటి కాలువలో పడవ వేసుకొని ప్రయత్నిస్తున్నందుకు సంతోషపడకు. ఏదో ఒక రోజు ప్రవాహానికి కొట్టుకపోక తప్పదు అని మరవకు. క్షమించే గుణం, ఒకరిపై ఒకరికి నమ్మకం, ఒకరిపై ఒకరికి గౌరవం, చిరునవ్వుతో కూడిన పలకరింపులు, ఇవే బంధాన్ని నిలబెట్టే 4 స్తంభాలు. చిన్న విత్తనం మొలకెత్తి పెద్ద చెట్టుగా మారేలోగా ఎన్నో అడ్డంకులు, అవాంతరాలు. మొదట విత్తనం మట్టిలో ఉండగానే చీమలు, పురుగులు తినేయాలని చూస్తాయి. అది వాటిని తప్పించుకొని మొలకెత్తుతూ ఉంటే పక్షులు దాన్ని పసిగట్టి పొడుస్తూ తినేయాలని చూస్తాయి. ఆ తర్వాత అది పెరుగుతూ ఉంటే పశువులు దాని పని పట్టబోతాయి. అయినా అది ఎదిగి పెద్ద వృక్షంగా మారిందంటే ఇంతకాలం దాని ఎదుగుదలకు అడ్డంకిగా ఉన్న ఆ జీవులన్నీ దాని నీడలోనే తలదాచుకుంటాయి. మనిషి ఎదుగుదల సరిగ్గా ఇలాంటిదే. తెలుసుకోవడం కంటే తెలిసిన దాన్ని జీర్ణించుకోవడం ముఖ్యం. ఒకప్పుడు ఇంటి ముందు అతిథి దేవోభవ అని రాసేవాళ్ళు. తర్వాత సుస్వాగతమని, ఆ తర్వాత స్వాగతమని రాసేవాళ్ళు. కానీ ఇప్పుడు కుక్కలున్నాయి జాగ్రత్త అని రాస్తున్నారు. ఏంటో ఈ మాయా ప్రపంచం. మనతో అవసరం తీరిపోతే చిన్న తప్పుకే దూరం పెట్టేస్తారు. అవసరం, ఉపయోగం ఉంటే ఎన్ని తప్పులు చేసినా మళ్ళీ మళ్ళీ క్షమించేస్తారు. కోట్లలో ఉన్నామా, కోటలో ఉన్నామా అనేది ఇంపార్టెంట్ కాదు. సంతోషంగా ఉన్నామా లేదా అనేదే ఇంపార్టెంట్. నది లోతుతో నీకు సంబంధం లేదు. ఈత చేతనైతే చాలు, ఒడ్డుకు చేరుకోగలవు. అలాగే నీ లక్ష్యం ఎంత పెద్దదైనా కావచ్చు. నిరంతర సాధన చేస్తే తిరిగి గెలిచి తీరుతావు. మాటకి మాట, దెబ్బకు దెబ్బ అన్ని చోట్ల ప్రదర్శించవలసిన పద్ధతి కాదది. ముఖ్యంగా బంధాలలో అదో విషపు చుక్క అవుతుంది. ఒక్కోసారి మన నుంచి శాశ్వతంగా కొన్ని బంధాలు దూరం అవ్వచ్చు. గుర్తుంచుకోండి, కారణం లేని కోపం, బాధ్యత లేని యవ్వనం, గౌరవం లేని బంధం, అలంకరణతో వచ్చే అందం శాశ్వతంగా ఉండవు. నిన్ను వద్దని వదిలేసి వెళ్ళిన ఆడది తిరిగి నీ దగ్గరకు వచ్చింది అంటే నీపైన ప్రేమతో వచ్చినట్లు కాదు, అవసరం తీరడం కోసం వచ్చినట్లు. తగిలిన ప్రతి గాయాన్ని జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటే అది బాధ. ఆ తగిలిన ప్రతి గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పు. ఎందుకంటే ముళ్ళుని తొక్కిన కాలు బాధపడుతూ అక్కడే ఉండిపోకూడదు. ఈసారి జాగ్రత్తగా నడవడం మొదలుపెట్టాలి. ఒక మనిషికి కలిగే కష్టాలు రెండే రెండు. ఒకటి నిన్ను బాధించేది, మరొకటి నిన్ను మార్చేది.